మనకప్పుడేమో ఎగ్ టమాటా తినకూడదు అన్నారు. ఆ తర్వాత చికెన్లో ఇవేవో కలపకూడదండి అన్నారు. వెజిటేరియన్లో ఏమేమి కాంబినేషన్స్ కలపకూడదు అంటే అవి ఈ రెండు కలిపి తినకూడదు అని అంటూ ఉంటారు కదా, అవి ఏమిటి అంటే ఏం చెప్తారు? మనకు ఆయుర్వేదంలో కొన్ని విరుద్ధ ఆహారాలను ఉంటాయండి. వీటికి రసగుణ వీర్య విపాక ప్రభావ కర్మ గుణాలను ఆధారంగా చేసుకొని, అంటే ఆయుర్వేదిక్ వర్డ్స్ అండి అవన్నీ, అవునండి, అవునవును. దాన్ని బాగుంది బేస్ వినడానికి. చేసుకొని కొన్నిటిని తీసుకోవద్దని చెప్తారు. వాటిలో చాలా వరకు ఉండదండి. మనం తినాల్సిన ఆహారం విధానం తెలుసుకుంటే సరిపోతుంది ఇక్కడ. రైట్ రైట్. అంటే ఏది తినకూడదు అనే దానికన్నా మన వాళ్ళు ఈ కలగూర గంపను ఆపేసి, మీకు ఏదో ఇడ్లీ అనుకోండి, ఇడ్లీ ఒక చట్నీ తినేసి వెళ్ళండి చాలు. దాంతోపాటు ఇడ్లీతో పాటు మళ్ళీ దోశ, మళ్ళీ తర్వాత ఒక పూరి, మళ్ళీ తర్వాత ఒక వడ లేకుండా తినము అన్నారనుకోండి, వీళ్ళకి డెఫినెట్గా గ్యాస్ ట్రబుల్ అవుతుంది, కడుపు ఉబ్బరం అవుతుంది, ఇవి ఉంటాయి. రైట్. మీరు ఏదో తినాలనుకున్నారు అనుకోండి, 4 ఇడ్లీ తినేసి తర్వాత ఇంకా ఎక్కువ సార్లు తినండి కావాలంటే. మీరు రోజులో మీరు 5 సార్లు తినండి, సమస్య లేదు. 3 పూట్లే తినాలనేం లేదు. మళ్ళీ మనకు ఒక అజ్ఞానాన్ని బాగా బాగా ట్యూన్ చేసి పెట్టి ఉన్నారండి రకరకాలుగా. ఇప్పుడు సత్యము నిజము ఒకటి ఉంటుంది, అవును, అజ్ఞానం చాలా ఉంటుంది, కరెక్ట్ కరెక్ట్. అబద్ధాలు చాలా ఉంటాయి.